రంగుల చక్రాన్ని చేసుకొచ్చింది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పటికిప్పుడే నేను ఒక పాట కడతాను, దాంతో అందరం కలిసి పాడతాము. మేము ఏం రంగు వస్తుందో దాన్ని దాంట్లో చూపిస్తాం. మనం ఈ పాట ద్వారా పిల్లలకి రంగులను పరిచయం చేస్తాం. ఓకే. మల్లె పువ్వు చెప్పింది మల్లె పువ్వు చెప్పింది ఏమని 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 తెల్లని రంగు నాదేనని తెల్లని రంగు నాదేనని తెల్లని రంగు నాదేనని తెల్లని రంగు నాదేనని కాకి పిల్ల చెప్పింది కాకి పిల్ల చెప్పింది ఏమని 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 నల్లని రంగు నాదేనని నల్లని రంగు నాదేనని నల్లని రంగు నాదేనని నల్లని రంగు నాదేనని ఆకాశం చెప్పింది నీలి ఆకాశం చెప్పింది ఏమని 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 నీలం రంగు నాదేనని నీలం రంగు నాదేనని నీలం రంగు నాదేనని నీలం రంగు నాదేనని కమలా పండు చెప్పింది కమలా పండు చెప్పింది ఏమని 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 కాషాయ రంగు నాదేనని కాషాయ రంగు నాదేనని కాషాయ రంగు నాదేనని కాషాయ రంగు నాదేనని. రేపు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎగ్జాంపుల్ చెప్పండి, మీరే పాడాలి. ఒకవేళ ఆకుపచ్చ తీసుకున్నాము, స్టార్ట్ మీరే. చెప్పింది ఏమని ఏమని పచ్చని రంగు నాదేనని పచ్చని రంగు నాదేనని. చామంతి పసుపు పసుపు. ఓకే. చామంతి పువ్వు చెప్పింది ఏమని ఏమని పసుపు రంగు నాదేనని పసుపు రంగు నాదేనని. ఓకే. టమోటా పండు చెప్పింది ఏమని ఏమని ఎర్ర రంగు నాదేనని ఎర్ర రంగు నాదేనని ఎర్రని రంగు నాదేనని ఎర్రని రంగు నాదేనని. ఓకే. దీన్ని మనం ఇట్లా పొడిగించుకుంటా పోవచ్చు అనమాట. ఓకే. శిరీష ఈ రంగుల చట్రాన్ని చేసుకొని వచ్చింది. సో దీంతో మనము ఒక చక్కటి అభినయ గేయాన్ని ఇప్పుడే పాడాము. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ మా.